9వ ఎపిసోడు ఇదే ఆఖరి ఎపిసోడు. అదేం చూశారు, నేను హైదరాబాద్లో ఉద్యోగానికి అప్లై చేశాను. ఇంటర్వ్యూ వచ్చింది. ఈ రాత్రికే వెళ్ళి మళ్ళీ ఎల్లుండి పండగ నాటి పొద్దున్న వస్తాను. ఈ 2 రాత్రులు అమ్మడు ఒక్కతే ఉండాలి. ఇవాళ తెల్లారగట్ల వెళ్తాను కనుక పర్వాలేదు. రేపు రాత్రి కష్టం అన్నాడు ప్రసాద్. పోనీ ఎవరినైనా సాయం ఉంచండి అన్నాడు. చలం పాకలోంచి కనిపిస్తున్న అమ్మని ఓరకంట చూస్తూ, ఎవరుంటారండి, ఎవరి సంసారాలు వాళ్ళవి. అయినా పల్లెటూళ్ళు అంత భయం ఉండదులేండి. కానీ ఒక్కటి, రాత్రి ఇక్కడ ఏమన్నా జరిగితే ఇంకా అంతే సంగతి. చచ్చినా బయటికి కబురే అందదు. చుట్టూ గుబురుగా ఈ తోట ఒకటి కదా. కానీ అయితే ఒక ధైర్యం, ఇంతవరకు అలాంటివి ఏమీ జరగలేదు. ప్రసాద్ చెప్తుంటే చలం యాంత్రికంగా తల ఊపుతున్నాడన్న మాటే కానీ అతని మెదడులో ఏవేవో ఆలోచనలు పరిగెడుతున్నాయి. మర్నాడు ఊళ్ళో ప్రసాద్ ఎవ్వరికీ కనిపించనే లేదు. ఒకళ్ళిద్దరు అడిగితే పట్నం వెళ్ళాడు, మీకు తెలియదా అన్నాడు వెంకడు. ఆ రోజల్లా ఒక్క కామరాజు భైరవ శాస్త్రులు తప్ప తక్కిన ఊరు పెద్దలందరినీ కలుసుకుని ఏదో గుసగుసలాడి వస్తూనే ఉన్నాడు వెంకడు. రాత్రి 8 కావచ్చింది. భోజనం చేసి గ్లాస్కో పంచా సిల్కులాల్చి వేసుకుని అలా చాలాసేపు ప్రసాద్తో కబుర్లు చెప్పి వస్తానని మీ నాన్నగారు అడిగితే ఇప్పుడే అలా వెళ్ళారు, వస్తారని మాత్రమే చెప్పు, చప్పున వచ్చేస్తాను అని సావిత్రి బుగ్గ మీద గిల్లి బయలుదేరాడు చలం. మీకు ఇల్లు తెలిసినా ఎవరినైనా సాయం తీసుకెళ్ళండి, పోనీ బ్యాటరీ లైట్ పట్టుకెళ్ళండి అని వెనక నుంచి సావిత్రి కేకలేస్తూనే ఉంది. అక్కర్లేదని చెయ్యూపి ఆ చీకట్లో ఒక్కడు వెళ్ళిపోయాడు చలం. చలం వెళ్ళిన ఒక అరగంటకి మాధవయ్య కామరాజు ఇంటికొచ్చాడు. బావా, నీకివాళ ఒక తమాషా అయిన విషయం చూపిస్తాను, నాతో రా, అవతల భైరవ శాస్త్రి గారిని కూడా నిలబెట్టి వచ్చాను అన్నాడు అరుగు చివర కూర్చుని చుట్ట కాల్చుకుంటున్న కామరాజుతో. ఇంత రాత్రి వేళ విశేషాలు ఏంటి చెప్పమా అని అనుకుని చేతికర్ర తీసుకొని బయలుదేరుతూ, అమ్మా సావిత్రి తలుపేసుకో, అల్లెండి కూడా పెందరాలే పడుకోమను, వాళ్ళ అత్తగారు చీకటి ఉండగానే లేపేస్తుంది తలంటూ అంటూ అన్నాడు గదిలో వెలుగుతున్న లైట్ చూసి. చలం గదిలో ఏదో చదువుకుంటున్నాడు అని అనుకుని. ఊరి చివర బత్తాయి తోట జీబురుమంటూ ఉంది. అమావాస్య రాత్రేమో కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి. అక్కడ మెనుగు పురుగుల వెలుతురు, కీచురాళ్ల అరుపులు. చలం అటు ఇటు చూసుకుంటూ చుట్టుపక్కల ఎవరూ లేరు అని నిర్ధారణ చేసుకుని నెమ్మదిగా తలుపు కొట్టాడు. లోపల నుంచి సమాధానం రాలేదు. అమ్మడు అంటూ పిలిచాడు నెమ్మదిగా. జవాబు లేదు. తలుపు తోశాడు. లోపల గడియ వేసిలేదేమో. వెంటనే తెరుచుకుంది. ఆహా, అమ్మడు తెరిచే ఉంచిందన్నమాట తలుపు. చలం ఒక్క ఉదుటిని లోపలికెళ్ళి వెంటనే తలుపు గడియ వేసుకున్నాడు. పాకలో లైట్ లేదు. అటు ఇటు తడుముకుంటూ అమ్మడు అని రహస్యంగా పిలుస్తూ ఒక్కొక్క అడిగే వేస్తున్నాడు. పాక 2 భాగాలుగా ఉంది. ఒక పెద్ద గది, మరొకటి చిన్న గది. రెండిటికి మధ్య గోడకి బదులు అల్లిన తడక ఉంది. చలం అలా చీకట్లో తడుముకుంటుండగా నేల మీద పడుకున్న వాళ్ళెవరో కాలికి తగిలారు. చలం తూలి పడబోయి ఆపుకున్నాడు. ఎవరది? భయంతో అమ్మడు వేసిన పిచ్చి కేక అది. షూ, అరవకు, నేను చలాన్ని, అదే సావిత్రి మొగుణ్ణి. అంత చీకట్లోనూ అమ్మడు గజగజా వణిగిపోవడం కనిపించింది. మీరా, ఎందుకొచ్చారు? ఏమిటి అలా అరుస్తావు, నెమ్మదిగా మాట్లాడమంటుంటే అంటూ దగ్గరగా చేరి తన కౌగిల్లోకి ఆమెను తీసుకోబోయాడు. అమ్మడు బెబ్బుల్లా మారిపోయింది. అంతవరకు ఉన్న భయం, పెరిగితనం, భీతి అన్నీ ఒక్క మాట నా మటుమాయం అయ్యాయి. ఒంటి మీద చేయేశారంటే మర్యాద దక్కదు, జాగ్రత్త అంది గట్టిగా. చలం అవమానంతోనూ కోపంతోనూ రెచ్చిపోయాడు. ఏమిటి పెద్ద పతివ్రతలాగా మాట్లాడతావు? ఎన్నాళ్ళు ఆ ప్రసాద్తో కాపురం చేసినప్పుడు లేని అభ్యంతరం, ఆ రోజు నా కోరికకు అంగీకరించినప్పుడు లేని పాతివ్రత్యం ఇప్పుడొచ్చిందా? చెప్పినట్లు విను. నాకు నీ మీద కోరిక తీరనే లేదు. మళ్ళీ ఆ తర్వాత అవకాశమూ రాలేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావంటే ఒప్పుకున్నట్లు ఎవ్వరికీ తెలియదు. ఒప్పుకోకపోయినా నేను నిన్నిప్పుడు వదలను, తెలిసిందా? నిన్ను రక్షించడానికి చుట్టుపట్ల ఎవ్వరూ లేరు అంటూ అమ్మడిని గట్టిగా తన చేతుల్లో బంధించబోయాడు.
ప్రాణభీతితో అరిచినట్టు కెవ్వుమని గట్టిగా అరిచింది అమ్మడు. చిన్న గదిలోంచి పెద్ద గదిలోకి ఉన్న తడక తెరుచుకుని ఏమైంది ఏమిటి అంటూ యువతలకు వచ్చాడు వెంకడు. చలం గుండె గతుక్కుమంది. కార్యం చెడిందే అని కంగారు పడ్డాడు. చీకట్లో ఏమీ కనిపించలేదంటూ వెంకడు అగ్గిపుల్ల గీసి దీపం వెలిగించాడు. ఆయాసం పడుతూ నిలబడ్డ చలం భయంతో వణికిపోతూ ప్రాణాలన్నీ కడంటి వణికిపోతూ కూర్చున్న అమ్మడు. ఎవరయ్యా నువ్వు గద్దించాడు వెంకడు. చలం మాట్లాడలేదు. అసలు ఇతను లోపలికి ఎలా వచ్చాడు? ఏం మాట్లాడవే అమ్మడిని కోపంగా అడిగాడు వెంకడు. అమ్మడు భయంగా వెంకటకేసి చూసింది. నీకు సాయం పక్క గదిలో పడుకోమని తను వచ్చాక ఏదైనా ఇస్తానని ఆ మహారాజు అన్నాడు కనుక ఇక్కడ పడుకున్నాను. తలుపులు గడియ వేసి మరీ పడుకున్నాను ఆ చిన్న గదిలో. నువ్వు గడియ తీయకపోతే అతను లోపలికి ఎలా వచ్చాడు? వెంకడు అరుస్తున్నాడు. నాకేం తెలియదని అమ్మడు ఏడుస్తోంది. నాకు శివుడు కదా, ఏం వినిపించట్లేదు. గడియ తీసి అతనితో సరసాలు మొదలెట్టావా? వెంకడు అలా అమ్మడిని దబాయిస్తుంటే అమ్మయ్య తననేం అనడం లేదు కదా అని స్థిమితపడ్డాడు చలం. ఇంత క్రితం ఈ అబ్బాయితో నీకు సంబంధం లేకపోతే ఇంత ధైర్యంగా ఇతను ఎలా వచ్చాడు లోపలికి? మౌనంగా ఏడుస్తూ 2 చేతులతోటి ఏం లేదు అన్నట్టు చెప్పింది అమ్మడు. లేదు, నువ్వు చెప్పవయ్యా, మీ ఇద్దరికి సంబంధం ఉందా? ఇంకా పతివ్రత ఏమో పాపం ఆయన చెప్పాడు గాందా అని అలా ఇలా సాయానికి ఒప్పుకున్నా. ఇంత క్రితమే మీ ఇద్దరికి సంబంధం ఉంటే ఇంకా నా కాపలా ఎందుకు ఇక్కడ? మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి, నే పోతా. ఆ అమ్మాయితో నీకింత క్రితమే పరిచయం ఉందా? యామయ్య ఏంటి మాట్లాడవేంటి? చలం ఏదో నెమ్మదిగా గొణిగాడు. నాకు బ్రహ్మశివుడు గట్టిగా చెప్పాలా? వినిపించదు. నీ పేరేమిటో కానీ? నా పేరు చలం గట్టిగా అరిచాడు చుట్టుపట్ల వినిపించేలా. మరైతే చలం గారు, ఈ అమ్మడికి మీకు ఇంత క్రితం పరిచయం ఉందా? చెప్పండి, ఉందంటే నేను ఇప్పుడే పోతాను. నాకెందుకు వచ్చిన గొడవ? మంచి అమ్మాయిలకి కాపలా కానీ చెడిపోయిన వాళ్ళకేటి? చెప్పండి, నిజం చెప్పండి, దేవుడు సాక్షిగా చెప్పండి. నిజమే, 4-5 నెలల క్రితం ఒక మారు ఈ అమ్మాయితో నాకు సంబంధం కలిసింది. గట్టిగా వెంకటి చెవిలో నోరు పెట్టి అరిచి మరీ చెప్పాడు చలం. నిజమేనా? అబద్ధం వద్దు. ఎప్పుడు ఎక్కడ? కొండ మీదే సంధ్య చీకట్లో. అంటే అప్పుడు అలా జరిగింది ప్రసాద్తో అని ఊళ్ళో అనుకున్నారేమిటి? అనుకున్నారంట, కానీ ఆ రోజు ఈ అమ్మడు లొంగింది నాకే. నన్ను చూసే ప్రసాద్ అనుకుంది. గట్టిగా అరుస్తూ చెప్పాడు. అగ్గది అలా చెప్పు. ఏ అమ్మడు, ఏమంటావు ఇప్పుడు? ఇదిగో నువ్వు ఏడ్చినా నాకేం జాలి లేదు తెలుసా? సిట్ పెద్ద పతివ్రతలాగా. అయ్యా బాబుగారు, మీ ఇద్దరికి పూర్వం ఉన్న స్నేహం తెలియక, అదీగాక ప్రసాద్ బాబుగారు కాపలా పెట్టారు కదా అని ఏదో కలగ చేసుకున్నాను. అయినా నాకెందుకు ఇలాంటి గొడవలు? వస్తా బాబు. చలం అమ్మయ్య అని పెద్ద భారం తీరినట్టు సావకాశంగా ఊపిరి పీల్చి ఏదో చిన్న ఆటంకంలా వచ్చిన మొత్తం మీద ఆ ఆటంకం తీరిపోయింది కదా అని సంతోషించాడు. వెంటనే మరో సంగతి స్ఫురించి, ఇదిగో అబ్బాయి, ఈ సంగతి ఎవ్వళ్ళ దగ్గర అనకు, ఆఖరికి ప్రసాద్ గారి దగ్గర కూడా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు. నాకేటి పట్టిందండి? నాకసలు ఎందుకీ గొడవ? వస్తానండి అంటూ 10 రూపాయల నోటు తీసుకుని బయటికి వెళ్ళడానికని వెంకడు తలుపు గడియ తీశాడు. అతన్ని పంపించి మళ్ళీ తలుపులు గడియ వేసుకుందామని వెంకడు వెనకాలే చలం తలుపు దగ్గరికి వెళ్ళాడు. అంతే, వెంకడిని తోసుకుంటూ అంతవరకు బత్తాయి చెట్ల వెనకాలే నిలబడి చలం గట్టిగా వెంకడుతో అంటున్న మాటలు అన్నీ విని కోపంతో విరుచుకుపడుతున్న మాధవయ్య, రంగాచారులు, ఊరి పెద్దలైన 7-8 మంది రైతులు అంతా బిలబిలమంటూ లోపలికొచ్చారు. హరికేన్ లైట్ వెలుగులో పై ప్రాణాలు పైనే పోయి నిస్సహాయంగా నిస్తేజుడై నిలబడిపోయాడు చలం. అందరితో పాటు లోపలికి వచ్చిన కామరాజు, భైరవ శాస్త్రులు దోషిగా నిలబడ్డ చలాన్ని చూస్తూ కొయ్యబారిపోయి ఆ మట్టునే ఉండిపోయారు. తెల్లవారితే ఉగాది, ఇంకా తెల్లవారలేదు. బత్తాయి తోట నుంచి అక్కడి నుంచి అలాగే రచ్చసావిడి దగ్గరకు వచ్చేశారు ఊళ్ళోని పెద్దలంతా అమ్మణ్ణి చలాన్ని తీసుకుని. ఊళ్ళో బ్రహ్మాండమైన అలజడి, సంచలనం. ఊరు అశేష జనం
రచ్చసావడికి దగ్గరగా వచ్చేశారు. నిద్ర నుంచి లేచి అలాగే అవమానం, అసహ్యం, దుఃఖం వీటితో ప్రజ్వలిల్లుతున్న సావిత్రి ఓ అరుగు మీద అగ్నిపర్వతంలాగా కూర్చుంది. మరొక అరుగు మీద మాణిక్యాంబ, లలిత కూర్చున్నారు. జరుగుతున్నదంతా లలిత వింతగాను ఆసక్తిగాను చూస్తుంటే, నాయనా, ఇన్నాళ్ళకి నీకు శాప విమోచనం అయిందిరా, ఎంత నింద భరించావురా ఇన్నాళ్ళు అంటూ మౌనంగా ఏడుస్తోంది మాణిక్యాంబ. ప్రసాద్ దూరంగా కూర్చున్నాడు. అతని ముఖంలో కోపం కానీ సంతోషం కానీ ఏమీ లేవు. చూసారా, ఇన్నాళ్ళు నా మీదనే వేశారు నింద, మీరంతా కలిసి అన్న భావం కూడా లేదు. పెద్ద బరువు దిగిపోయినట్టు మాత్రం ఉంది అతని ముఖం. ప్రసాద్ పక్కన వెంకడు కూర్చున్నాడు. వెంకడు ముఖంలో మాత్రం గర్వరేఖ. చూసారా, మా స్నేహితుడు నిర్దోషి అన్న అర్థం ఉంది చూస్తున్న ఆ చూపులో. మాధవయ్య ముఖం గంభీరంగా ఉంటే భైరవ శాస్త్రుల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. రంగాచారులు తినేస్తున్నట్టు చలాన్ని చూస్తున్నాడు. కామరాజు ముఖం మాత్రం వెలవెలబోతోంది. అతను బాధతోనూ అవమానంతోనూ నేల చూపులు చూస్తూ కూర్చున్నాడు. అటు రచ్చ సావిడి అరుగు, దాని చుట్టూ అర్ధచంద్రాకారంగా ఉన్న అరుగులు కిక్కిరిసిపోయి ఉన్నాయి. రచ్చసావిడి అరుగు మీద ఊరి పెద్దలు, చుట్టూ ఉన్న అరుగుల మీద చూడ్డానికి వచ్చిన జనం కూర్చునున్నారు. మధ్యలో రోడ్డు మీద ఓ పక్కని చలం నిలబడి ఉంటే మరో పక్కని అమ్మడు అరుగు వారున ఉంది. నిద్రమించి వచ్చిందేమో. వాళ్ళందరి చేతుల్లోనూ ఉన్న హరికెన్ల అంతర్లు సరిపడంత వెలుగుని అందిస్తున్నాయి. కానియండి మాధవయ్య గారు, అన్నాడు ఒక ముసలి రైతు. ఏ వ్యవహారంలో నేను కాదు న్యాయం నిర్ణయించేది, కామరాజును కూర్చోమనండి ఆ స్థానంలో అన్నాడు. ఎంతమంది చెప్పినా మాధవయ్య వినలేదు. అవును, ఆయన కొడుకు విషయంలో ఆయన ఎంత నిష్పక్షపాతంగా చెప్పారో ఇప్పుడు కామరాజు గారిని కూడా అంత నిష్పక్షపాతంగానూ అల్లుడు విషయంలో నిర్ణయించమనండి. 5-6 అన్నమాట ఇది. కామరాజుకి న్యాయ నిర్ణయం చెయ్యక తప్పలేదు. నేరం చేసినట్టు చలం గట్టిగా అరిచే చెప్పాడు. మనందరి చెవులతోటి విన్నాం. ఇంకా చేసావా లేదా అని అడగవలసిన అవసరం ఏమీ లేదు. అతను దాన్ని సమర్థించుకునే ప్రసక్తి కూడా ఏమీ లేదు. నేరానికి తగిన శిక్ష విధించడమే ఇప్పుడు ఇంకా చేయవలసింది. కామరాజు ఆగాడు. అంత పిడుగు పడబోతుంటే ప్రాణాలు ఉగ్గబట్టుకొని కూర్చున్నారు. చేసిన నేరానికి చలం అమ్మడిని పెళ్లి చేసుకోవాలి. సావిత్రి గుండె మీద పెద్ద రాయి పడ్డట్టయింది. జనంలో కలకలం. చలం దీనికి ఏమంటాడు? తీర్పుకి తలవంచుతాడా? సమాధానం ఏమైనా చెప్పుకుంటాడా? చలం తలెత్తకుండానే అన్నాడు, ఆ శిక్ష నాకు విధించకండి. నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఒక భార్య ఉండగా మరొక భార్యను పెళ్లి చేసుకుంటే నా ఉద్యోగం పోతుంది అని అన్నాడు. మళ్ళీ జనంలో అలజడి. సావిత్రి బాణంలాగా ముందుకు దూసుకొచ్చింది. జ్వలిస్తున్న అగ్ని గుండంలా ఉంది ఆమె ముఖం. ఆయనకు ఆ ఇబ్బంది అక్కరేం లేదు. శీలం లేని భార్యని భర్త ఎలా వదిలేస్తాడో, శీలం లేని భర్తని కూడా భార్య కూడా అలాగే వదిలేస్తుంది. నేను ఆయనతో కాపురం చేయను, విడాకులు ఇచ్చేస్తాను. అమ్మడిని పెళ్లి చేసుకోమనండి. విద్యుద్ఘాతం తిన్నట్టు కామరాజు కూతురు కేసు చూశాడు. సావిత్రి అంటూ అరిచాడు చలం. ఏమిటి తెగింపు, మళ్ళీ ఆలోచించుకో అంటూ ఒకరిద్దరు ఊరి పెద్దలే సలహా ఇవ్వబోయారు సావిత్రికి. ఇంకా ఆలోచించవలసిందంటూ ఏం లేదు. ఈ రకంగా చూస్తే నాకంటే అమ్మడు ఆయన మొదటి భార్య. నాకు ఈ సంగతి తెలుసుంటే ఆయన్నే పెళ్లి చేసుకుని ఉండేదాన్నే కాదు అంది సావిత్రి నిప్పులు కక్కుతూ. విన్నావు కదా, ఇప్పుడేమంటావు అన్నట్టు ఊళ్ళో పెద్దలు చలం కేసు చూశారు. చలం పౌరుషంతో, సరే తనే విడాకులు ఇస్తానంటే నాకు ఏ ఇబ్బంది ఉంది? అమ్మడు ఈ 2-3 నెలల నుంచి ప్రసాద్తో కలిసి ఉంది కదా, వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేదని నిరూపణ చేయండి. చేస్తే అమ్మడిని పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. నాకు అభ్యంతరం ఉంది. అంతా ఉలిక్కిపడి అమ్మడి కేసు చూశారు. అవును, ప్రసాద్ గారు, వెంకడు, ఊళ్ళో పెద్దలు మీరంతా ఎలా ఉచ్చు పన్నినట్టు ఒక ఉపాయం చేసి పట్టుకున్నారు కనుక ఇంకా తప్పించుకునే మార్గం లేక తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఈయన. లేకపోతే నన్ను ఒక విలాస వస్తువుగా వాడుకొని వదిలేసినట్టే కదా. ఈయన కారణంగా నేను ఇన్నాళ్ళు నిజం తెలియక దేవుడు లాంటి ప్రసాద్ గారి జీవితంలో మచ్చగా ఉండిపోయాను. అదీ కాకుండా కట్టుకున్న భార్యనే
అంత సునాయాసంగా వదిలేయడానికి సిద్ధమైన ఈ పెద్ద మనిషి నన్ను నట్టేట్లో ముంచడు అన్న నమ్మకం ఏంటి? పైగా ఈ క్షణం వరకు ప్రసాద్ గారే నా భర్త అనుకుని మనసుని హృదయాన్ని ఆయన రూపంతో నింపుకున్నాను. ఇప్పుడు ఆ స్థానం మరొకరికి ఇవ్వలేను. ఇలా చెప్తూ అమ్మడు ఏడ్చేసింది. అంతా నిర్వేణ్యులైపోయారు. కాసేపు అయ్యాక అమ్మడు దుఃఖాన్ని దిగమింగి మళ్ళీ మాట్లాడసాగింది. తండ్రి ఎవరో తెలియని అనాథ నేను. నా మీద ఊళ్ళో పెద్దలు మీరందరూ దయతల్చే బ్రతికించారు. రంగాచార్యులు బాబాయ్ గారు, అలివేలమ్మ పెన్ని గారు నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు. మాణిక్యాంబ గారు, మాధవయ్య గారు నన్నెంతో ఆదరణగా చూశారు. ఇలాంటి మంచివాళ్ళందరికీ మన క్లేశం కలిగించాను. నేను మనిషి కట్టుబాట్లను తెంచుకొని ఏరు పొంగినట్టు పొంగితే కొన్ని హద్దులు, సరిహద్దులు, ఆచారాలు, కట్టుబాట్లు ఉన్న ఊరు ఊరుకోదు, ఉరుముతుంది. అది కూడా సహజమే. నేను అందుకేమీ బాధపడడమే లేదు. మీకు న్యాయం అని తోచిందేదో ఒకటి తీర్పు అని ప్రకటించి నన్న చలంగారికి కట్టబెట్టకండి. అదే నేను కోరుకునేది. మరేం చేస్తావు? నీ భవిష్యత్ ఏంటో, అతనికి శిక్ష ఏమిటో తేలాలి కదా. ఓ దిక్కులేని మనిషిని ఏ దిక్కు లేకుండా వదిలేయకూడదు. నేరం చేసిన వాడిని శిక్షించకుండా వదిలిపెట్టనూకూడదు అన్నాడు కామరాజు. అయితే దయుంచి నా కోరిక మన్నించండి. నేను పెరిగింది ఆ కేశవస్వామి సన్నిధిలో, రంగాచార్యులు బాబాయ్ గారి దయతో. మీకెవ్వరికి అభ్యంతరం లేకపోతే నా మిగిలిన బ్రతుకుని కూడా అక్కడే వెళ్ళమార్చుకుంటాను. ఆ దేవుణ్ణి కీర్తించుకుంటూ ఆయన సేవలు చేసుకుంటూ నా బ్రతుకు ఎలాగా తెల్లారిపోయింది. కానీ నాకు పుట్టబోయే బిడ్డ కూడా నాలాగా అనాథ కాకుండా చూడండి. ఆ బిడ్డకి తండ్రిగా అంగీకరించి ఆ బిడ్డ మంచి చెడ్డలకి బాధ్యత చలంగారు వహించేలాగా చేయండి. అది చాలు. నాకాయన భర్త కానక్కర్లేదు, కానీ నా బిడ్డకి తండ్రి కావాలి ఆయన. అందుకు ఆయన్ని ఒప్పించండి. కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్న అమ్మాడిని చూస్తే అందరి హృదయాలు ద్రవించిపోయాయి. అందరి కళ్ళు చలం వైపు తిరిగాయి. చలం తల వంచుకొని నిశ్చలంగా అన్నాడు, ఇదేం కోర్టు కాదు, మీరు ఏర్పరిచినవేం చట్టాలు కాదు. నేను కాదంటే నా చేత ఏ పని చేయించలేరు. కానీ ఈ ఊరి పవిత్ర వాతావరణం, అందరిలోనూ కనిపిస్తున్న ఈ ఐక్యతా భావం, కట్టుబాట్లు, చాలా రోజుల నుంచి వస్తున్న ఆచారాలు, అన్నిటికంటే మించి మీరంతా చూపిస్తున్న మానవతా విలువలు, ఇవన్నీ నన్ను కట్టిపడేశాయి. పైగా అమ్మాయికురాలేని అమ్మడు నిండు జీవితం నా వల్ల బుగ్గిపాలైపోయిందనే బాధ నన్ను దహించి వేస్తోంది. అందువల్ల ఆమె అన్న మాటలకు బద్దున్నే ఉంటాను. ఆమెకి బిడ్డ కలిగాక నా దగ్గరికి పంపించేయండి. కన్న ప్రేమతో గారాబంగా పెంచి పెద్ద చేస్తాను. లేదా నెల నెల ఎంత డబ్బు పంపాలో చెప్పండి, పంపిస్తాను. మీరైనా పెంచండి నా బిడ్డని. అంతా సరే అన్నారు. అమ్మడు తిరిగి దేవాలయంలో ఉండడానికి, అమ్మడికి పుట్టబోయే బిడ్డని పోషించడానికి చలం నెల నెల 200 పంపించడానికి నిర్ణయించి ఆ విధంగా తీర్పు చెప్పాడు కామరాజు. ఇంతకంటే చలానికి పెద్ద శిక్ష ఏమిటి? అటు సావిత్రి దక్కలేదు, ఇటు అమ్మడు దక్కలేదు. పుట్టబోయే బిడ్డకి తండ్రిగా వ్యవహరించవలసిన బాధ్యత మాత్రం పడింది. మరంతే. చెయ్యరాని నేరాలు చేస్తే మొయ్యరాని భారాలు మొయ్యాలి అని అనుకున్నారంతా. చివరికి అంతా సవ్యంగానే జరిగింది అని అందరి మనసులు తేలికయ్యాయి. సావిత్రి, సుబ్బమ్మ, కామరాజు వంటి ఎందరికో దిగులుగా భారంగా మారాయి. తెల్లవారింది. ఉగాది. ఆ ఊరికి మరొక కొత్త జీవితం వచ్చింది అని అనడానికి సంకేతంగా ఎక్కడి నుంచో కోయిల కూత వినిపించింది. మెల్లగా వీస్తున్న పవనాల్లో కలిసిపోయి మామిడి పూతలోని వగరు, వేప పూతలోని చేదు మిళితమైపోయి ఊరంతా వ్యాపిస్తూ జీవితం అంటే వెలుగు చీకట్ల కలయికే సుమ అని స్ఫురింపజేస్తోంది. నాడు కేశవస్వామి గుడిలో వెలిగించిన కర్పూర హారతి అఖండంగా వెలుగుతోంది. ఆ ఊరి ప్రజలు మానవతా విలువలకి పట్టిన దివ్య హారతిలాగా జ్వలించి ఆ వెలుగులో లలిత ప్రసాదుల కళ్ళలోని ప్రణయ జ్యోతుల్ని ప్రతిఫలించాయి. మాధవయ్య, మాణిక్యాంబ హృదయాలు ఆనందాలతో పరిమళించాయి. నాటి నుంచి ప్రతి ఉదయ సంధ్యలలో కేశవస్వామి ఆలయంలోంచి వినిపించే ధరణి ధరణీ కిణ చక్ర గరిష్టే కేశవ ధృత కచ్చప రూప
జయ జగదీశ హరే అని పాడే అమ్మడి శ్రావ్యమైన గీతాలహరిలో పులకిస్తూనే ఉన్నాయి. ఏరు ప్రవహిస్తూనే ఉంది. ఊరు ఉమ్మడి శ్రేయస్సు కోసం పురోగమిస్తూనే ఉంది. కథ సమాప్తం. ఈ నవల మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. మీ లైక్స్ నా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తాయి. మరి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక కొత్త నవలతో ఎక్కువ మంది ఓట్ చేసినట్టుగా ప్రతిరోజు 11 గంటలకి ఒక కొత్త ఎపిసోడ్తో కొత్త నవలతో మీ ముందుంటాను. 11 గంటలకి ఎపిసోడ్ని చూడండి, లైక్ చేయండి. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.